ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవునక్క, ముందు నాకు విషయం చెప్పక. ఆ సుబ్బారాయుడిని ఊరంతా దేవుళ్లా చూస్తే మీరొక్కరే ఎందుకు అతను ఎదవలా చూస్తున్నారు? తనకి మీకు ఏంటక్క పగ? ఆడింటికి నా ఇంటికి ముందు బాగానే ఉండేదిరా. అందుకే వాడి పెద్ద కూతుర్ని నా తమ్ముడికిచ్చి చెయ్యాలనుకుని సంబంధం కలుపుకున్నాం. ఈ కథేదో తేడా కొడుతుందే. కాని పెళ్లిపేటల మీదకొచ్చేసరికి వాడి పెద్ద కూతురు ఎవడో కంత్రిగాడితో లేచిపోయింది. ఆ పెళ్లి ఆగడం వల్ల నా తమ్ముడి మనసు కాలిపోయింది, మైండ్ పాడైపోయింది. వెయ్యం కాస్త కయ్యం అయ్యింది. వాడి పెద్ద కూతురు చచ్చిందని ఈ మధ్య తెలిసి నాకు చాలా సంతోషమైంది. కాని ఇంకా ఈ సుబ్బారాయుడు, ఆ లేపుకు వెళ్లిన కంత్రిగాళ్లు బ్రతికే ఉన్నారుగా. వాళ్ళు చస్తే నా కడుపు చల్లబడుద్ది. సుబ్బారాయుడు అంటే ఓకే గాని మధ్యలో ఆ లేపుకెళ్ళినడుతో పగంటాక నీకు? ఆ వెధవ లేపుకుపోబట్టే కదరా ఇదంతా. వాడా పని చెయ్యకపోయుంటే ఇదేం ఉండేది కాదు. నాకు ఆ సుబ్బారాయుడితో గొడవ అయ్యేది కాదు. నా తమ్ముడు అలా అయిపోయేవాడే కాదు. అమ్మో, నీ టైం బాగుందిరా బుచ్చే. ఏమాత్రం నిజం చెప్పేసుంటే ఎరక్కపోయొచ్చి దీని చేతిలో చచ్చేవాడివి. చెప్పొద్దు. నా గురించి ఏం చెప్పకుండానే పని నడిపించుకోవాలి. అయినా ఇదంతా నీకెందుకురా? నువ్వేమైనా ఆ లేపకపోయినోడు తాలూకా లేక సుబ్బారాయుడు తాలూకా కాదుగా? అబే కాదక్క. మరి కక్కు, నీకు తెలిసిందంతా కక్కు. అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒత్త చేతులు కట్టుకుని చెప్పేది కాదక్క. దానికంటూ కొన్ని నియమాలు, ఆమ్యామ్యాలు ఉంటాయి కదక్క. అర్థమైందిరా, నాకు పనికొస్తావు. అలాగే కాని మంచి సందర్భం చూసి పార్టీ ఏర్పాటు చేస్తా, వచ్చే. నీకు కావాల్సింది పోస్తా, నీకు కావాల్సినంత ఇస్తా. నాతో చేతులు కలుపు. నా శత్రువు సుబ్బారాయుడిని దెబ్బతీసేందుకు సాయం చేయి, సరేనా? తప్పకుండా అక్క. ఈవాటి నుండి మీ శత్రువే నా శత్రువు. మిథున్ గారు మీకోసం ఎదురు చూస్తున్నానండి. దేనికండి? మీ మూడు బాలేదు అన్నారు కదండి, ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి. మీకోసం స్పెషల్గా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. సర్ప్రైజా? బ్రదర్, మీరు కూడా బయటకు వెళ్ళారా? ఈ బ్యాగ్ ఏంటి చేతిలో? బ్యాగ్ అది దీని గురించి తర్వాత చెప్తాను బ్రదర్. బ్రదర్, అయితే నేను మిథున్ గారి కోసం దాచిన సర్ప్రైజ్ చూపిస్తాను, పదండి. మిథున్ గారు రండి. పాపం అక్క ఈ పరిస్థితుల మధ్య ఎంత నలిగిపోతుందో, ఎంత నరకం అనుభవిస్తుందో.
మిథున్ గారు, ఈ క్లాత్ని తీసివేస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? ప్లీజ్. మీకు గ్రామ్ ఫోన్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇది ఏర్పాటు చేశా. ఇదిగో మీకు ఇష్టమైన రికార్డ్ కూడా తీసుకొచ్చా. మిథున్ గారు కూర్చోండి. కూర్చోండి, నేను ప్లే చేస్తాను. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే, ఈ జన్మకు మిథున్ గారు, ఇప్పుడు మీరు హ్యాపీయేనా, లేదా నేను బలవంతంగా కూర్చోబెట్టి పాటలు వినిపిస్తున్నానా? రెండోదే కరెక్ట్. నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. సారీ మిథున్ గారు, మీ మూడ్ ఎందుకు బాగలేదో కనుక్కుందామంటే మీరు చెప్పట్లేదుగా. కనీసం ఇప్పటికైనా చెప్పండి, దాన్ని నేను సరిచేస్తాను. అది గ్రామ్ ఫోన్ ప్లే చేసినంత ఈజీ కాదులేండి. బ్రదర్, మీకేమైనా తెలుసా? కనీసం మీరైనా చెప్పండి తెలిస్తే. చెప్పండి గౌతమ్ గారు, మిథునక్క మూడు డిస్టర్బ్ కావడానికి కారణం ఎవరో ఏమిటో మీకు తెలిస్తే చెప్పొచ్చు కదండి. చెప్పండి బ్రదర్. లేదు బ్రదర్, నాకేం తెలీదు.